రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సింగర్ కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. 2 రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేపీహెచ్పీ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఇంట్లోని బెడ్పై పడి ఉన్న కల్పనను నిజాంపేట్ రోడ్లోని హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సింగర్ కల్పన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నిజాంపేట్ రోడ్లోని వర్టెక్స్ ప్రీ విలేజ్లో కల్పన నివాసం ఉంటున్నారు. ఇక కల్పన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, అసలు కల్పనకి ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? దీనికి సంబంధించి భర్త ప్రసాద్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? మమత, ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అయితే మాత్రం చాలా మంది అంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా మరే ఇతరత్ర అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కానీ మనసు బలహీన పడిపోయి బలవన్మరణాలకు పాల్పడేటువంటి పరిస్థితులే ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి కామెంట్స్ ప్రస్తుతం వినిపిస్తున్నాయి అన్నట్లుగా చెప్పాలంటే ఆ చర్చ కూడా జరుగుతుంది కూడా. ఎందుకంటే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే ప్రముఖ సింగర్ ఆవిడ శాస్త్రీయ సంగీతంలో కానీ, కర్ణాటక సంగీతంలో కానీ, పాశ్చాత్య సంబంధించినటువంటి సంగీతంలో కానీ చాలా నిపుణురాలుగా చెప్పబడేటువంటి గాయని కల్పన అయితే మాత్రం గత రాత్రి అయితే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె నివాసంలో బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమెకు 2010లో గతంలోనే మ్యారేజ్ అయింది. 2010లో మాత్రం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే తనకు 18 ఏళ్ల కూతురు కూడా ఉందని చెప్తున్నారు. కూతురుతో కూడా కొన్ని రకాలైనటువంటి విభేదాలు ఉన్నాయి. కూతురు ప్రవర్తన వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతుంది అనేటువంటిది భర్త ప్రసాద్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. 2018లో అయితే మాత్రం కేరళకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ ప్రభాకర్ అయితే మాత్రం ఆమె పునర్వివాహం చేసుకున్నారు. అయితే మొత్తంగా పరిస్థితి చూస్తే మాత్రం నిద్ర మాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తంగా స్థానికులైతే మాత్రం 2 రోజుల నుంచి ఇరుగు పొరుగు వారు గమనించిన వారైతే మాత్రం తన కదలికలు అనేటువంటి ఎప్పుడూ బయటకు వచ్చేటువంటి వ్యక్తి 2 రోజుల నుంచి అసలు కనపడలేదు, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి అనేటువంటి పరిస్థితుల్లోనే కొంత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. ఈలో స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చి డోర్లు బదలగొట్టుకుని లోపలికి వెళ్ళి చూసినప్పుడు మాత్రం అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో గాయని కల్పన కల్పించారు. అక్కడి నుంచి హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నిజాంపేట్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా అయితే మాత్రం కృత్రిమంగా శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. కానీ వివరాలు అయితే మాత్రం తెలియాల్సింది. కేరళలో ఉన్నటువంటి తన భర్త ప్రసాద్ ప్రభాకర్ అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ పిలిపించారు. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు అసలు ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా, ఏ విధంగా ఉంది, తన మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి కోణంలో భర్త ప్రసాద్ ను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో కాసేపట్లో లేదంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.